ఎంటర్టైన్మెంట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను నెల్లూరు టౌన్ హాల్లో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాభినందనలు తెలిపారు. సితారా ఎంటర్టైన్మెంట్ వారు నిర్వహిస్తున్న నాన్న షార్ట్ ఫిల్మ్ను అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, అమీర్జాన్, హర్నాథ్ రెడ్డి, బలరాం నాయుడు, ప్రదీప్, రమేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యం ఇంకొక విశేషం ఉందని ఇవాళ చెప్పాను మీతోని. ఆ విశేషం ఏంటో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. మాకు ప్రతి ఆప్తులు ప్రతి ఒక్క మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు, మధ్యకాల పరిషత్ అధ్యక్షులు శ్రీ బలరామయ్య నాయుడు గారు అలాగే ఆర్ట్స్ అకాడమీ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నెల్లూరు సినిమా అసోసియేషన్ నుంచి ప్రముఖులు చేశారు, వారికి కూడా శుభ స్వాగతం పలుకుతున్నాను. మళ్ళీ అధ్యక్షుడు ఏకే రాయ గారు, మ్యూజిషియన్, మ్యాజిక్ అసోసియేషన్ శ్రీధర్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేయడం జరుగుతుంది. కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా అయ్యూబ్ గారు, మహేష్ గారు కేక్ కటింగ్ కార్యక్రమం శ్రీ అమరావతి సార్ ఒక్క నిమిషం ఉన్నాను ఒక్క నిమిషం ఉన్నాను సార్. అదే నొక్క వెనకరా అన్న, అదే నొక్కసారి వెనకరా. ఈరోజు హోటల్ అసోసియేషన్ నుంచి ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారికి మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఈరోజు హోటల్ అసోసియేషన్ నిలబడి ఉందంటే బాబాయ్ బలరాం నాయుడు గారు ఎందుకండి వారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాను. కృష్ణారెడ్డి గారికి బలరాం నాయుడు గారు విశేష చెప్తారు. గట్టిగా ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి ఒక వేదిక మీద పార్టిసిపేట్ చేయడం అనేది ఒక గొప్ప వెనకాలి. థ్యాంక్ యూ. శ్రీమతి నెల్లూరు ప్రథమ విజేత 2024 విజేత వాయుగండ సుప్రియ గారికి సన్మానం జరుగుతుంది. అందరూ చప్పట్లతోటి ఆశీర్వదించాలి, అభినందించాలి. చిరు పురస్కారం నాగప్రియ గారికి. జ్యోత్స్న మేడం గారు, మీరు కూడా ముందుకు రండి, పుష్పగుచ్చాన్ని అందించండి. వారికి కింద తీసుకున్నాం. ఓకే,
ఫిట్నెస్కి వారు నాన్నపై సర్కిల్లో రన్ చేస్తారండి. ఎవరైనా వెళ్ళినా కూడా మీ ఆరోగ్యానికి సంబంధించిన యోగా అన్నీ ఉంటే తప్పకుండా మీరు అందరూ కూడా 9 ఆర్ట్స్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. ప్రపంచ ఎవరు నవ్వట్లేదు ఎందుకని అర్థమే కావట్లేదు సార్. కెమెరా, లైట్స్ ఆన్, కెమెరా, బీ సైలెన్స్, యాక్షన్. సితారా ఎంటర్టైన్మెంట్ నాన్న షాట్ నెంబర్ 1. హలో అన్నయ్య, అన్నయ్య చెప్పు. కట్ కట్ కట్. ఓకే, రెడీ? 1 2 3 యాక్షన్. చెప్పు. నెల్లూరులో అనేక ప్రోగ్రామ్ చేస్తున్నాము. సినిమాలు కూడా 20 సినిమాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా మా ఉద్దేశం ఏంటంటే చిన్న సినిమాలు ఈరోజు ఆదరిస్తారు. మనం చూసాం సంక్రాంతికి పెద్ద సినిమాలు హిట్ వచ్చినా కూడా హనుమాన్ చిన్న సినిమా కూడా 1 కోటి రిలీజ్ చేసింది. కాబట్టి చిన్న సినిమాలు బేబీ సినిమా కానీ కాంతారా కానీ అనేక సినిమాలు కూడా హిట్ అవుతాయి. కాబట్టి తెలుగు వారినే మనం హీరోయిన్స్గా తెలుగు వారిని అందియాలని చూస్తుంటే మేము అనేక ప్రోగ్రామ్ చేస్తున్నాం. మిస్ 2023, మిస్ 2022-24, అలాగే శ్రీమతి ఎందుకు తక్కువ అన్నింటిలో మనకి నెల్లూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది. కళలు పుట్టినవి ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళి సినిమా రంగంలో కూడా మన వాళ్ళే ఉండాలని చూస్తుంటే చేస్తున్నాము. అలాగే 2023లో సెలెక్ట్ అయిన కూడా సినిమా రంగం వర్షిత గారు రంగానికి వెళ్ళారు. అలాగే శ్రీమతులు వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ కావాల సినిమాకి వెళ్ళాలంటే వాళ్ళు కూడా ముందుకు వస్తే సినిమా రంగానికి. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక స్టూడియో ప్రారంభిస్తున్నాం. 20 సంఘాల సినిమా స్టూడియో అది ఇస్కాసిట్లో స్టార్ట్ చేస్తున్నాం. రేపు 21 ఆదివారం. దాంట్లో సినిమా షూటింగ్ అని చేసుకోవచ్చు, ఫ్రీ, ఎటువంటి కాస్ట్ లేదు. దాన్ని మేము ప్రారంభించిన కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రాలో ఒక సినిమా హబ్ అనేది నెల్లూరే. అనేక సినిమాలు జరుగుతున్నాయి ఒక నెల్లూరులోనే. దానికోసంగా ఒక స్టూడియో కావాలని ఉద్దేశంతో మేము 20 సంఘాల కన్వీనర్స్ వాళ్ళందరూ సలహాలతో తీసుకొని ఈరోజు స్టూడియో ప్రారంభిస్తున్నాము. రేపు ఆదివారం రోజు 20వ తేదీ మన శ్రీమతి నెల్లూరు సుప్రియ గారు, అలాగే మహాలక్ష్మి గారు, వాసు గారు కూడా ప్రారంభిస్తారు. తప్పకుండా నెల్లూరులో ఏ సినిమా అయినా కూడా ఎటువంటిది కూడా మీకు షార్ట్ ఫిలిం, డెమో ఫిలిం కూడా ప్రోత్సహించుకోవచ్చు. ఎటువంటి కాస్ట్ ఫ్రీగా చేస్తారు. కారణం ఏంటంటే ఈ సినిమా రంగాన్ని మనం ప్రోత్సహించాలి, తెలుగు వారే నటించాలి, తెలుగు వారే అటు ఎక్కడో బాంబే నుంచి హీరో హీరోయిన్స్ కాకుండా మనోళ్ళు అందిస్తుంటే మనం చూస్తున్నాము. దానికంటే మేము ప్రోత్సహించిన కారణం ఏంటంటే నెల్లూరు మొదటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కళకు పుట్టినవి. కాబట్టి నెల్లూరులో మార్పులు తేవడం ఉద్దేశంతో నేను అనేక కార్యక్రమాలు చేయడం కూడా కారణం. దేవుడు మనకు అందించాడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.